బచ్చా ఆగే అభయ్ అని టింగ్ టింగ్ అంటూ మెసేజ్ మోగగానే ఈగల్లా వాలిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆఫీస్కైనా ఒక అరగంట లేటుగా వెళ్తారేమో కానీ మెసేజ్ సౌండ్ వింటే మాత్రం మెరుపు వేగంతో టక్కున ప్రత్యక్షమవుతున్నారు. మూడో కంటికి తెలియకుండా కామ్గా పని కానిచ్చేస్తున్నారు. ఇంతకీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆరాటం దేనికి? బచ్చా ఆగే అభయ్ మెసేజ్ అర్థం ఏంటి? ఎస్, ఆ బ్లర్ లో కనిపిస్తున్న వాళ్ళంతా బరాబర్ మత్తుగాళ్లు. డ్రగ్స్ ఇచ్చే కిక్కుకి బానిసలైన బడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఒత్తిడి తట్టుకోలేకనో లేక ఫ్యాషన్ అంటూ అలవాటు చేసుకునో ఇలా మత్తుకు చిత్తైన వాళ్ళందరూ వీళ్ళంతా. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ మత్తుదందా గుట్టునట్టయింది. బచ్చా ఆగే అభయ్ అని ఓ కోడ్ మెసేజ్ రాగానే డ్రగ్స్ కోసం ఈగల్లా వాలిపోయిన వీళ్లను ఈగల్ టీం పట్టేసుకుంది. డ్రగ్స్ కోసం వచ్చిన ఓ 15 మందిని అరెస్ట్ చేసి మూలాలు లాగే పనిలో ఫుల్ బిజీగా ఉంది ఈగల్ టీం. మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సందీప్ అనే వ్యక్తిని మొదట ఈగల్ టీం పట్టుకుని అతని ఫోన్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. డెకాయ్ పేరుతో ఆపరేషన్ ను మొదలుపెట్టింది. అందులో భాగంగానే అరెస్ట్ అయిన వ్యక్తి ఫోన్ నుంచి డ్రగ్స్ వచ్చాయంటూ కస్టమర్లకు మెసేజ్ పెట్టారు అధికారులు. అయితే ఆ కోడ్ ఏంటో తెలుసా? బచ్చా ఆగే అభయ్ అని ఒక మెసేజ్ పంపారు. దీంతో 2 గంటల్లో 15 మంది ఆ లొకేషన్ కు వచ్చారు. వాళ్ళందరినీ ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉండగా పలువురు రిలేషన్షిప్ మేనేజర్లు, ఇంకొంతమంది ఆన్లైన్ ట్రేడర్లతో పాటు విద్యార్థులు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇక్కడ షాక్ కి గురిచేసే అంశం ఏంటంటే, ఒక వ్యక్తి తన భార్య 4 ఏళ్ల పిల్లోడితో కలిసి డ్రగ్స్ తీసుకునేందుకు రావడం. ఈ డెకాయ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందంటున్నారు అధికారులు. ఫ్యామిలీని సైతం డ్రగ్స్ కోసం తీసుకొస్తుండడం చూసి ఇంకాస్త దూకుడుగా ముందుకు వెళ్తామంటున్నారు అధికారులు. ఈ 15 మందే కాదు, ఈ బచ్చా ఆగే అభయ్ కోడ్ మెసేజ్ వెనుక బడా బ్యాచ్ ఉందంటున్నారు అధికారులు. అరెస్ట్ అయిన వారి ఫోన్లలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న కోంపల్లిలోనూ డ్రగ్స్ దందాను బట్టబయలు చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యను అరెస్ట్ చేసి పెద్ద నెట్వర్క్ ను గుర్తించారు. 25 మంది హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు ఈ దందా వెనుక ఉన్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి తమ స్నేహితుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తేల్చారు. ఆడవాళ్ళ చెప్పుల హీల్స్ నుంచి కూడా కొకైన్, ఎక్స్టసీ పిల్స్, ఓజీ కుష్ ఆయిల్ ను ఈగల్ టీం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ పై సీరియస్ డ్రైవ్ చేస్తున్నారు అధికారులు. గ్రాము దొరికినా సరే గుండు పగలగొడుతున్నారు. మున్ముందు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటికైనా మారకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు.